గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. రాజమండ్రి నుంచి విష్ణువర్ధన్ గారు రాస్తున్నారు. మహాశివరాత్రి నాడు చేసే ఉపాసన పూజ వ్రతమా తెలియచేయగలరు అని అడుగుతున్నారు. మహాశివరాత్రి నాడు ఉపవాసం పాటించాలి. ఇది పూజన లేక సాధనా క్రమమా? శివుడిని పూజించే ఆరాధన అర్చన క్రమమే ఒక సాధన. శివుడికి వేరుగా పూజ లేదు. శివుడిని పూజించే క్రమం అంటేనే ఆరాధన, అంటేనే ఒక సాధన. ఇతర దేవీ దేవతాకంగా మనం చేసేటటువంటి పూజలలో ఆవాహయామి, ధూపదీపాదులు, నైవేద్యాలు, అభిషేకాలు, స్నానాలు, అర్చనలు, మంగళహారతులు అనేకం ఉంటాయి. కానీ శివ సంబంధంగా కేవలం ఒకే ఒక్కటి అభిషేకం. ఇతర దేవతలకు చేసేటటువంటి ఆ నియమం స్నపనము అన్న పేరిట చెప్పాలి. శివరాత్రి సంబంధంగా మూడే ప్రధానమైన నియమాలు. ఇవి సాధనాపరమైనవి. ఇదే అర్చన, ఇదే పూజ. ఆ మూడింటిలో మొట్టమొదటిది ఉపవాసము, రెండవది అభిషేకము, మూడవది జాగరణ. ఈ మూడింటిలో ప్రధానమైన నియమం ఉపవాసం. ఉప అంటే దగ్గర, సమీపే, వసించుట, ఉండుట అని అర్థం. శివ సంబంధమైన ఆలోచనలకు, శివ జ్ఞానానికి, శివ స్వరూపానికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయడమే ఉపవాసం అనే శబ్దంలో ఉండే అర్థం. శివరాత్రి నాడు మనం చేసేటటువంటి ఉపవాసములో 24 గంటలు ఉండవలసిన ఉపవాసం ఇది. శివరాత్రి ఉదయం 6 గంటల నుంచి మరుసటి నాడు 6 గంటల వరకు 24 గంటలు 60 గడియలు పాటించవలసిన ఈ ఉపవాస వ్రతములో సగభాగం 12 గంటలు సాయంత్రం 6 అయినంత వరకైనా ఉపవాస వ్రతాన్ని పాటించి ఆ తరువాత ఉడకబెట్టనటువంటి పదార్థాలను స్వీకరించవచ్చును. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. శరీరం పడిపోకుండా ఉండాలి కదా, కనుక పండ్లు, పాలు వీటిని స్వీకరించవచ్చును అని కూడా ప్రమాణ వాక్యం. శివరాత్రి నాడు మనం చేసేటటువంటి ఉపవాసం ఇది సాధన, ఇది వ్రతం. పూజ అంటేనే ఒక అంతర్భాగంగా మనం గుర్తించాలి. ఇది